సమస్త ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. మరొక పునరుద్ధాన దినమందు మనలందరినీ తన సజీవమైన రెక్కల కింద భద్రపరిచిన దేవునికి ఆయనకే మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక మంచి శ్రేష్టమైన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బిడ్డలారా, తీయండి బైబిల్ గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. ఇది ఏలియా చేసినటువంటి ప్రార్థన. ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగాలి. ఇలాంటి సిచ్యువేషన్ మన జీవితంలో ఎప్పుడైనా ఎదురయ్యిందా? ఈ కష్టాలను బట్టి, ఈ బాధలను బట్టి ఉండుట కంటే చనిపోవుట మేలు అని ఎప్పుడైనా అనిపించిందా? చాలా సందర్భాల్లో చాలామందికి ఏదో ఒక సందర్భంలో ఈ మాట అనిపిస్తూ ఉంటుంది. ఇక చాలే బతకడం కన్నా, చిన్న పెద్ద అని తేడా లేదు, చదువుకున్నవాడు చదువు లేనడు అని తేడా లేదు, పేదవాడు ధనికుడని తేడా లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చోట ఇది ఎదురవుతూనే ఉంటుంది. అది వ్యాపారం చేసేవాళ్ళైనా, ఉద్యోగాలు చేసేవాళ్ళైనా, లేదా దేశాన్ని శాసించే వాళ్ళైనా, కుటుంబాన్ని నడిపిస్తున్న వాళ్ళైనా, వ్యక్తిగతంగా జీవితంలోనైనా, విశ్వాసి జీవితంలోనైనా, లేదా దైవ సేవకుల యొక్క జీవితాల్లోనైనా ఇలాంటి సందర్భం ఒకటి మనకి తటస్థిస్తూ ఉంటుంది. బిడ్డలారా, మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు చాలా ఎదురవుతూ ఉంటాయి. అనుకున్న కార్యాలు జరగనప్పుడు, లేదా నువ్వు అనుకున్నటువంటి పద్ధతిలో నీ జీవితంలో మేలు జరగనప్పుడు, లేదా ఎంత మంచి పని చేసినా చెడు ఎదురవుతున్నప్పుడు, ఎంత నీతిగా భక్తిగా ఉన్నా కానీ శ్రమలు ఎక్కువైపోతున్నప్పుడు, యథార్థంగా జీవిస్తున్నప్పుడు శోధనలు ఎక్కువైపోతున్నప్పుడు, శ్రమ వెంబడి శ్రమ మన జీవితంలో వస్తున్నప్పుడు, రోగం వెంబడి రోగము మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు, ఆర్థికపరమైన ఇబ్బందులతో మనము చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు, మనం కష్టపడే కష్టార్జితం అంతా కూడా వడ్డీలకి, వ్యాపారస్తులకి పోతూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఇంత బతుకుతున్నాను, ఇంత నీతిగా ఉన్నాను, ఇంత కష్టపడుతున్నాను, ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి, చనిపోతే బాగుండును అన్నటువంటి ఆ భావన, ఆ ఆలోచన మనలో వస్తూ ఉంటుంది. అలాంటి ఆలోచనే బైబిల్ గ్రంథంలో కొంతమందికి వచ్చింది దేవుని బిడ్డలారా. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మోషే. తీయండి సంఖ్యాకాండము 11వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఎవరనుకుంటున్నారు ఈ మోషే? ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో నుండి విడిపించి కనాను దేశానికి నడిపించిన మహోన్నతమైన నాయకుడు. అంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఎలాంటి ఆసరా లేనప్పుడు, ఎలాంటి నిరీక్షణ లేనప్పుడు వారికి ఒక నిరీక్షణ కలిగించి శ్రమల్లో నుండి విడిపించి వారిని ఐగుప్తులో నుండి కనాను దేశానికి నడిపించినటువంటి గొప్ప మహానాయకుడు. ఈ బైబిల్ పండితులు అంటారు కదా, మోషే లాంటి నాయకుడు ఇంతవరకు పుట్టలేదంట, పుట్టబోడంట. అంత గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఈ దైవజనుడు ఒక దినాన విసిగి వేసారిపోయి అంటున్న మాట ఏంటో చెప్పమంటారా? చదవండి ఈ మాట. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను. ఏ కష్టం వచ్చింది పాపం మోషేకి? దేవుణ్ణి ముఖాముఖిగా చూచిన వాడు అంటాడు. దేవుడే మోషే గురించి సాక్ష్యం ఇచ్చిన మాట్లాడి చెప్పంటారా, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరొక చోట ఉంటుంది, స్నేహితుడితో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో మాట్లాడాడని చెప్పబడుతుంది. దేవుని యొక్క ముఖదర్శనము చేసినవాడు, దేవుని యొక్క మాటలను భూలోకంలో వినిపించినవాడు. ఒకనొక సందర్భం వచ్చేసరికి అంటాడు, ప్రభువా, ఇక నేను బతకనయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను చంపు అంటాడు. యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథం కనుక మనం చూస్తే కనుక 3వ అధ్యాయం 10-11 వచనాలు కనుక చూస్తే కనుక అందులో ఒక మంచి మాట యోబు అంటాడు. యోబు కూడా ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటాడు. అది వేకువ కనురెప్పలను చూడకుండునుగాక, పుట్టుకలోనే నేను ఎలా
ఇతను చూడండి, ఇతని గురించి మాట్లాడిన మాటలు దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యోబు వంటి వాడు ఈ దేశంలో మరొకడు లేడు అని చెప్పి యోబు యొక్క యథార్థత కోసం, యోబు యొక్క నీతి కోసం, యోబు యొక్క మంచితనం కోసం, యోబు యొక్క దాతృత్వం కోసం దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. శ్రమ ఎప్పుడైతే తన జీవితంలో కలిగిందో, శోధన ఎప్పుడైతే తన జీవితంలో వచ్చిందో, ఆ శోధనను బట్టి యోబు అంటున్న మాట్లాడి చెప్పమంటారు, అసలు నేను పిండముగా ఉన్నప్పుడు రాలిపోయి ఉంటేనే నాకు ఈ శ్రమ వచ్చి ఉండేది కాదు, ఎందుకు నాకు ఈ శ్రమ అని చెప్పి యోబు తనను తాను నిందించుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. మూడో వ్యక్తి కనుక మనం చూస్తే కనుక సంసోను. దేవుని బిడ్డలారా తీయండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం తీయండి. అనుదినము మాటల చేత బాధించి తొందర పెట్టుట వలన అతడు ప్రాణము విసిగి చావగోరని. ఇక్కడ సంసోను గురించి మనం జాగ్రత్తగా వింటే దేవుని బిడ్డలారా, సంసోను కూడా మాటల చేత ఏం చేయబడ్డాడంట? విసిగిపోయాడట. ఆ మాటల ద్వారా విసిగిపోయినటువంటి సంసోను ఏం చేయాలనుకున్నాడు చెప్పమంటారా? చనిపోవాలని ఆశపడ్డాడు. దేవుని చేత నాజీరు చేయబడిన వాడు, దేవుని కొరకు పని చేయవలసిన వాడు, అభిషేకము పొందినవాడు, దేవుని ఆత్మ పొందుకున్నవాడు, ఆత్మ బలము చేత సింహాన్ని చీల్చినవాడు, ఆత్మ బలము చేత గాడిద దవడ ఎముక పట్టుకుని 1000 మందిని చంపినవాడు, ఆత్మ బలము చేత నక్కలను ముడేసి ఫిలిస్తీన్ల కుప్పలను తగలబెట్టినవాడు, ఆత్మ బలము చేత గవని యొక్క ఆ ద్వారమును కూడా అవలీలగా ఎత్తుకుని పోయినవాడు. ఆఖరికి అంటున్న మాట్లాడి చెప్పమంటారా, ఆమె పెట్టినటువంటి మాటల వల్ల విసిగిపోయి అంటాడు, నేను చనిపోతే బాగుండును అంటున్నాడు. నేను చనిపోతే బాగుండును అంటున్నాడు. ఎవరు? సంసోను. యోనా గ్రంథం తీయండి. యోనా గ్రంథంలోకి మనము వెళ్తే గనక యోనా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు అంటున్నాడు. ఎవరంటున్నారు ఈ మాటలు? దేవుని చేత పంపబడిన ప్రవక్త. ఒకే రోజులోన 1,80,000 మంది పట్టణస్థులకు దేవుని సువార్తను ప్రకటించిన వాడు. దేవుని యొక్క ఉగ్రత వస్తుందని చెబితే యోనా మాట విని, దేవుని బిడ్డలారా, యోనా మాట విని అన్యులైనటువంటి ప్రజలు, అన్య జనాంగమంతా కూడా మారు మనసు పొంది బట్టగట్టి రాజు సహితము సింహాసనము వదిలిపెట్టి కిందకు వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినందుకు కారణమైనటువంటి యోనా అంటున్నాడు, నేను బ్రతుకుట కంటే చంపుట మేలు అంటున్నాడు. ఆఖరిగా ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం దేవుని బిడ్డలారా. ఆఖరి వ్యక్తి ఎవరంటే ఏలియా. ఏలియా ఈ 19వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, మరణాపేక్ష గలవాడై ఇంత మట్టుకు చాలును ప్రభువా, నన్ను ఏం చేయమంటున్నాడు? ఆయన చంపేయమంటున్నాడు. నన్ను చంపేయి చాలు, నా జీవితం ఇంకా చాలించుకుంటాను అంటున్నాడు. ఈ 5గురు దైవజనులు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే వారి వారి రంగాల్లో, వారి వారి యొక్క కాలాల్లో, వారి వారి యొక్క పనిని బట్టి గొప్ప నిష్ఠానతను కలిగిన వారు, గొప్ప గొప్ప కార్యాలు జరిగిన వారు. ఒక ఆయన కొన్ని లక్షల మందిని నడిపిస్తే, ఒక ఆయన ఆకాశం నుంచి అగ్ని దించినవాడు, ఇంకొక ఆయన పట్టణాన్ని ప్రభు తట్టుకు తిప్పినవాడు, ఇంకొక ఆయన ఫిలిస్తీన్లు శత్రువుల గుండెల్లో రైలు పరిగెట్టించిన ఆయన, ఒక ఆయన నీతికి యథార్థతకు మారుపేరుగా నిలబడిన మరొక ఆయన. వీళ్ళందరూ ఒకనొక సందర్భంలో చెప్పే మాట్లాడి చెప్పమంటారా, చాలు ప్రభువా, ఈ జీవితం మాకొద్దు, మేము విసిగిపోయాం, మేము ఎసిగి వేసారిపోయాం, మమ్మల్ని చంపేయి ప్రభువా, మేము బ్రతికుండడం అనవసరం, మాకు ఈ కష్టం వద్దు, ఈ బాధ వద్దు అని చెప్పి దేవునికి ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏలియా గురించి మాట్లాడదాం. ఏలియా గురించి మాట్లాడితే ఏలియా ఎక్కడికి వచ్చాడట? ఏ సందర్భంలో వచ్చాడు అంటే, ఏలియా గురించి మనకు తెలియాలంటే గనక ఈ 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయం నుంచి మనం చదవాలి. 18వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, ఈ ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసిన తర్వాత దేవుడు ఏలియాతో మాట్లాడి అహాబు దగ్గరికి వెళ్ళి 3.5 సంవత్సరములు వర్షం కురవదని చెప్పి ఆయనతో చెప్తాడు. చెప్పిన తర్వాత దేవుని బిడ్డలారా, ఈ వర్షము కురవపోవడానికి గల కారణము ఏలియా అని చెప్పి అహాబు ఎదుగుతూ ఉంటాడు. ఈ అహాబు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ 3.5 సంవత్సరాలు జరుగుతూ ఉండగా
ఈ ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఎంతకాలము మీరు నిజదేవుణ్ణి మానేసి ఈ ఇశ్రాయేలు దేవుణ్ణి మానేసి అన్య దేవుళ్ళని మీరు పూజిస్తారు, మీరందరూ కర్మేలు పర్వతం దగ్గర తీసుకురండి మీ ప్రవక్తలందరినీ, అక్కడ నిజమైన దేవుడెవరో మరి అబద్ధ దేవుడెవరో నేను నిరూపిస్తానని చెప్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఏమని చెప్తాడంటే, ఇశ్రాయేలులారా ఎంతకాలము రెండు తలంపుల మధ్య ఉంటారు, ఎంతకాలము రెండు ఆలోచనల మధ్య ఉంటారు, రండి కల్మేరు పర్వతం దగ్గరికి రండి, నిజమైన దేవుడు ఎవరో నిరూపిస్తానని చెప్పాడు. వినండి, కర్మేలు పర్వతం దగ్గరకు వచ్చారు. బయలు ప్రవక్తలు 400 మంది, అష్టారోతు ప్రవక్తలు 450 మంది, మొత్తం 850 మంది. 850 మంది ఒక పక్క ఉన్నారు, ఏలియా ఒక పక్క ఉన్నాడు. అక్కడ జరిగిందంతా మనకు తెలుసు, మీకు చెప్పవసరం లేదు. వారొక ఎద్దుని తీసుకున్నారు, వధించారు. అక్కడ ఉన్నటువంటి టెస్ట్ ఏమిటంటే, ఎవరైతే ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని కిందకు దిగి వస్తుందో, దిగి వచ్చి అగ్నిని లేదా దహన బలిని దహించి వేస్తారో వాళ్ళే నిజమైన దేవుడని ఏలియా టెస్ట్ పెట్టాడు. దానికి అందరూ అంగీకరించారు. ఇశ్రాయేల్ అందరూ కూడా కర్మేలు పర్వతం మీదకి వచ్చారు. ఈ 850 మంది ప్రవక్తలు వారు చేశారు, కానీ వాళ్ళ పని అవ్వలేదు. తర్వాత ఏలియా పాడైపోయిన బలిపీఠాన్ని కట్టాడు, ఎద్దును వధించాడు, దాని మీద దేవుని యొక్క ప్రార్థన చేశాడు. ఆకాశం నుంచి అగ్ని కిందకు దిగొచ్చి ఏం చేసింది, ఆ దహన బలిని దహించి వేసింది. అప్పుడు ఏలియా చేసిన పని ఏడో చెప్పమంటారా, 850 మంది ప్రవక్తలను పట్టుకొని, అబద్ధ ప్రవక్తలను పట్టుకొని ఆ కర్మేలు పర్వతము దగ్గర నుంచి కీషోను నది దగ్గరకు తీసుకుని వెళ్ళి అక్కడ వారిని వధించినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే చంపేశాడు. ఇప్పుడు 19వ అధ్యాయం 1వ వచనంలోకి రండి, చదవండి అందరూ. 19వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియచేయగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను, రేపీ వేళకు నేను నీ ప్రాణమును వారిలో అంటే ఎవరిలో, ఆ 850 మంది ప్రవక్తలు నువ్వు చంపవే, ఆ చంపిన ప్రవక్తల్లో నీ ప్రాణము కూడా నేను కలపకపోతే, నీ ప్రాణం కూడా అలాగూ తీయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయునుగాక ఏం చేసిందంటే ఆవిడ ప్రమాణం చేసింది. ఈ ప్రమాణం ఎప్పుడైతే విన్నాడో, ప్రాణాపేక్ష గలవాడై, మరణ భయము గలవాడై, ఆయన ఒక దిన ప్రయాణం అంతా చేసి అరణ్యములోనికి వచ్చి బదిరి వృక్షము కింద కూర్చుని ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ కూర్చుని? బదిరి వృక్షము కింద కూర్చుని. అంటే ఒక స్త్రీ శపథం చేసింది, నేను నిన్ను చంపేస్తాను, మా 850 మంది ప్రవక్తలను నువ్వు చంపావు, ఆ చంపిన వారి వల్ల నువ్వు కూడా చస్తావు, చంపకపోతే దేవుడే నాకు అపాయము కలగజేయునుగాక అని ప్రమాణం చేస్తే, ఒక స్త్రీ చేసినటువంటి ఆ యొక్క ఛాలెంజ్ బట్టి భయపడిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే, ఒక దిన ప్రయాణం చేసి అరణ్యంలోకి వెళ్ళిపోయాడట. ఎంత బాధాకర విషయం చూడండి ఇది. ఆకాశము నుంచి అగ్ని దించినవాడు, ప్రార్థన చేస్తే వర్షాన్ని ఆపినవాడు, ప్రార్థన చేస్తే మరలా వర్షాన్ని కిందకి దించినవాడు, ఒక స్త్రీ భయపడితే, ఒక అన్యురాలైన స్త్రీ, దయ్యపు ఆత్మ కలిగిన ఒక స్త్రీ భయపడితే, దేవుని సేవకుడైనటువంటి ఈ ఏలియా భయపడిపోయి ప్రాణం మీద ఆశ కలిగి ఒక దిన ప్రయాణం చేసి అరణ్యంలోకి వచ్చి ఏడుస్తూ బదిరి వృక్షం కింద కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు 19:4వ వచనం చదువుదాం, చదవండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఆ బదిరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. ఇలాంటి ప్రార్థన నీ జీవితంలో కూడా జరుగుతుందా? పరిస్థితులకు భయపడి చనిపోదాం అనుకుంటున్నావా?
ప్రాణము విసిగిపోయి చనిపోదాం అనుకుంటున్నావా? బ్రతకడం నా వల్ల కాదయ్యా, నా చేత కాదయ్యా నా అనుకుని భయపడి చనిపోదాం అనుకుంటున్నావా? దేవా, నా జీవితంలో ఏ మేలు చేయవా? నీవు ఇంత కార్యాలు నా కుటుంబంలో నువ్వు చేయవా? ఎందుకు ఇంత అన్యాయం చేసావు? ఎందుకు ఇంత నన్ను బాధ పెట్టావని చెప్పి ఇసుకుపోయి చనిపోదాం అనుకుంటున్నావా? ఏలియా కూడా ఇలాగే అనుకున్నాడండి. గొప్ప కార్యాలు చేశాడండి. వర్షాన్ని దించాడండి, వర్షాన్ని ఆపాడండి, అగ్నిని దించాడండి. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా రెండు తలంపుల మధ్య ఉంటే దేవుని వైపు తిప్పాడండి. అంత ఘనమైన వాడు ఒక ఆడది చేసిన ఛాలెంజ్ విషయంలో భయపడిపోయి ఒక చెట్టు కిందకు వచ్చి నన్ను చంపే ప్రభువు అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఒక మిమ్మల్ని ప్రశ్న అడగాలి నేను. ఏలియా ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు? బదిరి వృక్షం కింద నుంచి ఏం చేస్తున్నాడు? మరి అంతకీ చనిపోవాలనుకున్నవాడు మరి చెట్టు పైన చూసుకుని ఓ తాడు వేసుకుని ఊరేసుకుంటే చచ్చిపోతాడుగా. మీలో అప్పుడప్పుడు ఇలాగ ట్రై చేస్తున్నారుగా. గ్యాస్ ఇప్పేసుకుని ఒకరు, పురుగుల మందు తాగేసి ఒకరు, చేతులు కోసేసుకొని ఇంకొకరు, గోదావరి గట్టు దగ్గర ఉందని చెప్పి గోదావరి పిచ్చెక్కి దూకేసేవాళ్ళు కొంతమంది. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారుగా. ఆవేశం ఎక్కువైపోయినప్పుడు, చచ్చిపోవాలనుకున్నప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు అన్నీ మనం చేస్తూ ఉంటాంగా. అలాంటి ఆలోచన ఏమి ఏలియాకి రాలేదంటారా? ప్రాణం తీసే ప్రభు అన్నాడు. నువ్వు తీసేదేట ప్రభు, నేనే తీసేసుకుంటానని చెప్పి చచ్చిపోవచ్చు కదా. పురుగుల మందు తాగేయచ్చు కదా, కిరసనాలు మీద వేసేసుకోవచ్చు కదా, పెట్రోల్ మీద వేసేసుకోవచ్చు కదా, గ్యాస్ దగ్గరికి వెళ్ళి ఇప్పేసుకో కదా, లైట్ పెట్టేసుకోవచ్చు కదా. అందుకే లేకపోతే ప్యాన్కు ఊరేసుకున్నట్టు చెట్టుకు ఊరేసుకు చచ్చిపోవచ్చుగా. నువ్వే చంపే ప్రభు అంటాడేంటి? చావకూడదనే దేవుడు నీతో చెప్తున్నాడు ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, నిన్ను బెదిరించే వాళ్ళు కొంతమంది, నిన్ను చంపేస్తానన్న వాళ్ళు కొంతమంది, నువ్వు ఎలాగో బతుకుతావో నేను చూస్తానన్న వాళ్ళు కొంతమంది, అసలు నీ జీవితం ఎలాగో ఉంటుందో చూస్తానన్న వాళ్ళు కొంతమంది, నీ పతనం చూడకపోతే నా కళ్ళల్లో మంట చల్లారదన్న వాళ్ళు కొంతమంది. ఇలాగ బెదిరించేవాళ్ళు, విసిగించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు కోకల్లలుగా ఉండగా ఎందుకు వచ్చిన ఎదో బతుకని చెప్పి కిరసనాలో, పెట్రోలో, నెయ్యో, గొయ్యో, గోదావరో, ఉరుతాడో చూసుకోవద్దని చెప్పడానికి ఏలియా ఇది మనకు చెప్తూ ఉన్నాడు. నమ్మితే యేసయ్యకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరి ఏలియా ఊరేసుకోవాలి కదా. చెట్టు కింద నుంచి ప్రార్థన చేసినాడు, చెట్టు చూసి చెట్టు కొమ్మకే వేసేసుకోవాలి కదా. కానీ వేసుకున్నాడా? ఏమని చెప్తున్నాడు? అయ్యా, నీకు ఇష్టమైతే నా ప్రాణాన్ని తీసుకో. ఇసుకుపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఇవన్నీ హృదయాలు ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైకి బాగానే ఉన్నా కానీ హృదయంలో ఏముందో మొత్తం ఎవరో తెలుసు. హృదయంలో మాటలు బయటకు వస్తే కనుక పక్కన ఒక్కడు కూడా కూర్చోలేడు. నువ్వు అనుకున్న హృదయంలో మాటలు నాకు వినబడిపోయినాయి అనుకోండి, లేకపోతే భర్త మాటలు భార్యకి వినబడిపోయినా, భార్య మాటలు భర్తకి వినబడిపోయినా కాపురాలు ఉంటాయంటారా? కుటుంబాలు ఉంటాయంటారా? సంసారాలు నిలబడతాయంటారా? అప్పుడైనా జాగ్రత్తగా మాట్లాడతారేమో. యేసయ్యకు మహిమ కలుగును గాక. అందుకే దేవుడు మనుష్య హృదయములో ఉన్న మాటలను ఎదుటి మనిషికి తెలియనివ్వకుండా ఆయన ఒక్కడు మాత్రమే వినేవాడై ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. మీకు ఒక మంచి మాట చెప్తున్నాను. కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, ఇసుకుపోయావా, లేకపోతే అవమానించారా, అనుమానించారా, వద్దనుకున్నారా, ఎందుకు వచ్చును బతుకు, ఒంటరిగా ఉంటున్నాను ఏడుస్తున్నావా? ఇలాంటి సందర్భాల్లో సాతానుగాడు కలగజేసే ఒక మంచి ఆలోచన, చచ్చిపోతే బాగుండును అనే ఆలోచనని కలగజేస్తాడు. ఎందుకు వచ్చిన బ్రతుకు అని చెప్పి నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఈ ఏలియా దగ్గర తాడు లేక కాదు, చెట్టు లేక కాదు, లేకపోతే మిగతా పరికరాలు లేక కాదు, నేను ఊరేసుకు చచ్చిపోతాను ప్రభు, నువ్వేం అవసరం లేదని చెప్పడానికి. కానీ ఏలియా యొక్క గొప్ప సంగతి ఏడు చెప్పమంటారా? ఏలియా అర్థం చేసుకున్న సంగతి ఏడు చెప్పమంటారా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన, చెప్పండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపాన్ని మనము ఆర్పకూడదు. మరలా చెప్తున్నాను, ఈ దీపాన్ని మనం ఏం చేయకూడదు? ఆర్పకూడదు. ఈ దీపాన్ని ఎవరైతే పెట్టారో ఆయన ఆర్పేంత వరకు మనం భూమి మీద ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఒకవేళ కావాలని నీ దీపాన్ని నువ్వు ఆర్పేసుకున్నా, పక్కవారి దీపాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేసినా, పక్కవారి దీపం ఆరిపోతుండగా నువ్వు సహకరించినా, కావాలని పక్కవాడి దీపాన్ని నువ్వు ఆర్పేసినా, నీవు నేను ఎక్కడుంటామో చెప్పండినా, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు నరకాల్లో ఉంటాం. అందుకనే ఆత్మహత్య మహాపాపం. ఆత్మహత్య చేసుకోకూడదు. యేసయ్య నమ్మిన బిడ్డలు ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. ఇంట్లో పరిస్థితులు బాగోలేదని, కుటుంబ పరిస్థితులు బాగోలేదని, ఆరోగ్యం బాగోలేదని, శరీరం సహకరించడం లేదని, నా జీవితంలో మంచి జరగలేదని, నా కుటుంబంలో మేలు జరగలేదని చచ్చిపోవలసిన పని క్రైస్తవుడు చేయకూడదు. ఈ ఆత్మ దేవుడు నీకు ఇచ్చాడు. ఆ దేవుడు తీసుకునేంత వరకు ఆ ఆత్మను మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులను బట్టో, పరిస్థితులను బట్టో, వ్యక్తులను బట్టో, నీ యొక్క చుట్టాల బంధువుల పరిస్థితిని బట్టో చనిపోదాము అనుకున్న మాట మన నోటమ్మట రాకూడదు. ఏలియాకు తెలియక కాదు. ఏలియా అంటాడు, ఒకవేళ నేను చనిపోతే కనుక నరకానికి పోతాను. నరకానికి పోయానంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. వద్దయ్యా, నువ్వే నాలో దీపం పెట్టావు కాబట్టి ఈ దీపాన్ని నువ్వే ఆరిపోయి ప్రభువా నువ్వే తీసుకోమని ప్రార్థన చేస్తున్నాడు ఏలియా. బిడ్డ, ఒక మంచి మాట చెప్తున్నాను. చనిపోదాము, చచ్చిపోతాను అన్న ఆలోచన కానీ మాట కానీ నీ జీవితంలో ఎప్పుడూ రానివ్వకు. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఎక్కడ కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు? చెప్పాలి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నా ప్రాణము ఇప్పింతకి దేవుడు ఏలియా ప్రాణాన్ని తీసేసుకున్నాడా? ఏలియా ప్రాణాన్ని దేవుడు తీసేసుకున్నాడా? ఏలియాను భయపెట్టిన యెజబేలు చచ్చిపోయింది. యెజబేలు యొక్క శవాన్ని, తన రక్తాన్ని కుక్కలు నాకాయి. కానీ ఏలియా చనిపోయాడా? ఏలియా మరణించాడా? అద్భుతమైన మాట చెప్పమంటారా? ఏలియా మరణించలేదు. ఇంకొక అద్భుతమైన మాట, ఇప్పటికీ ఏలియా సజీవంగానే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. చనిపోతున్నానయ్యా, నన్ను చంపేయమని ప్రార్థన చేసిన వాడు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాడు. అద్భుతం. ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. బదిరు వృక్షం కింద ఉన్నాడు. బదిరి వృక్షము కింద ఉన్నటువంటి ఏలియా దగ్గరికి ఒక దేవదూత వచ్చింది. వచ్చింది, నీవు లేచి ఒక అప్పాన్ని తీసుకొచ్చింది, నీళ్ళ బుడ్డను తీసుకుని వచ్చింది. అప్పాన్ని నీళ్ళ బుడ్డను తీసుకొచ్చి పడుకున్న ఏలియాను లేపి భుజించమని చెప్పింది. భోజనము చేసి, నీ ముందు లెక్కకు మించిన ప్రయాణం ఉంది ఏలియా అని చెప్పగానే, చనిపోదామనుకున్న వాడు కాస్త దేవదూత పెట్టిన భోజనము తిన్నాడు. ఒక అప్పము, కొన్ని నీళ్లు తాగి దేవదూత ఇచ్చిన భోజనము శక్తి చేత, బలము చేత 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణము చేసి దేవుని కొండైన హోరేబుకు వచ్చాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి బిడలారా, మీకు ఒక మంచి మాట చెప్తున్నాను. ఏలియాకు దేవుడు అప్పమిచ్చాడు. అప్పమనగా రొట్టె, రొట్టె అనగా దేవుని వాక్యం. నిరాశలో ఉన్నటువంటి నీళ్లు అనగా దేవుని ఆత్మ. నీళ్లను వాక్యముతో పోల్చవచ్చు, నీళ్లను ఆత్మతో పోల్చవచ్చు. నిరాశలో ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే వాక్యము చేత, ఆత్మ చేత నింపబడతారో, వాక్యము చేత పట్టబడతావో, ఆత్మ చేత నింపబడతావో, నీవట దేవుని యొక్క బలము సంపాదించుకొని, దేవుని యొక్క శక్తిని సంపాదించుకొని, చనిపోదామనుకున్న నీ జీవితంలో, పడిపోతాననుకున్న నీ జీవితంలో, చేత కాదు అనుకున్న నీ జీవితంలో, ఏమీ చేయలేనని బాధపడుతున్న నీ జీవితంలో వాక్యము చేత, ఆత్మ చేత నువ్వు నింపబడితే శక్తికి మించిన ప్రయాణం దేవుడు నీ ద్వారా జరిగిస్తాడట. శక్తికి మించిన ప్రయాణం దేవుడు నీ ద్వారా జరిగిస్తాడట. శక్తికి మించిన బలాన్ని ఇచ్చి దేవుడు నడిపిస్తాడట. నడిపించబడాలంటే వాక్యము చేత, నీళ్లు చేత మనం నింపబడాలా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఏలియా ద్వారా దేవుడు శక్తికి మించిన పరిచర్యను జరిగించాడు.
ఇప్పుడు ఎక్కడికి వచ్చాడట? హోరేబు దగ్గరికి వచ్చాడు. హోరేబు దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ పడుకున్నాడు. మళ్ళా పడుకుంటే దేవుడు అన్నాడు, గుహలోకి వచ్చాడు. హోరేబు పర్వతం దగ్గర గుహలోకి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత యెహోవా వాక్కు ఏలియా దగ్గరకు వచ్చి, ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడట. అయ్యా నీకు తెలియదా, యెజబెల్ అని ఒకరితో ఉంది, నేను అబద్ధ ప్రవక్తలను అందరినీ చంపేశాను, నీ కొరకు రోషం కలిగిన వాడని నేను ఒక్కడనే నిలబడ్డాను అని అంటే కనుక, ఓకే ఏలియా నేను నీతో మాట్లాడతాను, హోరేబు మీదకి రమ్మన్నాడట. హోరేబు దగ్గరికి వచ్చాడు. అద్భుతమైన విషయం. హోరేబు దగ్గరకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా పెద్ద పెనుగాలి వచ్చిందట. పెనుగాలిలో దేవుడు మాట్లాడలేదట. తర్వాత గొప్ప భూకంపం వచ్చిందట. భూకంపంలో దేవుడు మాట్లాడలేదట. తర్వాత పెద్ద మెరుపులు వచ్చాయట. మెరుపుల్లో దేవుడు మాట్లాడలేదట. ఆఖరిగా చల్లని గాలి వచ్చిందంట. చల్లని గాలి వెంబడి మెల్లని స్వరం వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దేవుడు గాలికి మాట్లాడలా, పెనుగాలికి మాట్లాడలా, భూకంపానికి మాట్లాడలా, ఉరుములు మెరుపులకు మాట్లాడలా. చల్లని గాలి తర్వాత మెల్లని స్వరం వచ్చిందట. నా దేవుడండి అల్లరికి కర్త కాడండి, క్రమమునకు కర్త అండి. దేవుడు ఎవరితో మాట్లాడతారు అనుకుంటున్నారు? అల్లరి చేసే వాళ్ళతో దేవుడు మాట్లాడు, క్రమముగా ఉండేవారితో దేవుడు మాట్లాడతాడు. నా దేవుడు క్రమమైన వాడు. క్రమమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. మన దేవుడు అండి మాట్లాడే దేవుడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు వినండి, మాట్లాడిన తర్వాత అన్నాడు, ఏలియా నీకు శక్తికి మించిన పని నేను నీకు అప్పగించబోతున్నాను. ఇంతవరకు నువ్వు చేసిన పరిచర్య ఒక లెక్క, ఇదిగో ఇప్పటి నుండి నువ్వు చేయబోయే పరిచర్య ఒక లెక్కలో ఉండబోతుంది. ఇప్పటి వరకు నువ్వు చేసిన పరిచర్య ఒక విధము, ఇక నుంచి నువ్వు చేయబోయే పరిచర్య చాలా రెట్టింపు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ఇదిగో నీకు నేను పని అప్పగిస్తున్నానని చెప్పాడు. చనిపోదామనుకున్న వాడికి బలం ఇచ్చి పని అప్పగించి ముందుకెళ్ళు అని చెప్తున్నాడు దేవుడు. నీకు ఇదే మాట చెప్తున్నాను. ప్రభు పేరట నీకు చెప్పే మాట కూడా ఇదే. చనిపోదాం అనుకుంటున్నావేమో, బలహీనపడిపోయావేమో, నా జీవితం అయిపోయిందని అనుకుంటున్నావేమో, బిడ్డ నీతోనే చెప్తున్నాను, త్వరలోనే దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు, నీకు శక్తిని ఇవ్వబోతున్నాడు, పోగొట్టుకున్న తిరిగి ఇవ్వబోతూ ఉన్నాడు, గొప్ప పని నీ చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు, బలపరిచి నిన్ను దీవించబోతూ ఉన్నాడు. గొప్ప పరిచర్యను దేవుడు ఏలియాతో జరిగించబోతున్నాడని చెప్పాను. ఏంటా గొప్ప పరిచర్య అంటే, పాత నిబంధనలో పరిచర్య చేశాడు, క్రొత్త నిబంధనలో పరిచర్య చేశాడు, రాబోయే భవిష్యత్ కాలంలో కూడా ఏలియా పరిచర్య చేశాడు. మళ్ళీ చెప్తున్నాను వినండి. పాత నిబంధన కాలంలో పరిచర్య చేశాడు ఏలియా, క్రొత్త నిబంధన కాలంలో పరిచర్య చేశాడు ఏలియా, రాబోయే కాలములో కూడా భవిష్యత్ కాలములో కూడా పరిచర్య చేయబోతున్నాడు ఏలియా. అంత గొప్ప శక్తి కలిగిన పరిచర్యను, ప్రయాణాన్ని ఏలియాకు దేవుడు అప్పగించాడు. అందులో మొట్టమొదటిది పాత నిబంధన కాలములో జరిగించే పరిచర్య ఏంటంటే, చదవండి సారి 15 వచనం అందరూ చదవండి, జాగ్రత్తగా చదవండి. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము. నీ కుమారుగా ప్రవక్త యుండుటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. దేవునికి స్తోత్రం. ఎవరికి అభిషేకం చేయమంటున్నాడు? 1 సిరియా మీద హజాయేలుకు చేయమంటున్నాడు, ఇశ్రాయేలు మీద యెహూకు చేయమంటున్నాడు. ఈ నీ కుమారుగా ప్రవక్తగా ఉండడానికి షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాను ఏం చేయమన్నాడు? అభిషేకం చేయమన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఎలీయాకు బదులుగా ఎలీషాకు దేవుడు అభిషేకము ఇచ్చాడు. ఇప్పుడు ఎలీషా వచ్చాడు చూసారా? ఈ ఎలీషా చాలా గొప్ప పని కలిగిన వాడండి. ఈ ఎలీషా 12 అరకలు ఎద్దులు దున్నుతుండగా
చూచి అతని దగ్గరికి వెళ్ళి ఏలియా పై వస్త్రాన్ని అతని మీద వెయ్యగా ఎలీషా అంటాడు, అయ్యా నేను వెళ్ళి మా తల్లిదండ్రులకు సెలవు తీసుకుని నీ దగ్గరకు వస్తానయ్యా అని చెప్పి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకుని తన దున్నుతున్న దుగ్గుటెడ్లను వధించి విందు చేసి వాళ్ళందరికీ ఇచ్చేసి ఏలియా వెనకాల వచ్చేసాడు. బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడ చూసినా దేవుడు ఎవరిని తన సేవకు పిలిచాడు అంటే, దేవుడు ఎవరిని తన పరిచర్యకు పిలిచాడంటే, ఎవరైతే పని చేస్తున్నారో పని చేస్తున్న వారినే దేవుడు తన పరిచర్యకు పిలిచాడు. ఇక్కడ ఎలీషాను చూస్తే అరకలు దున్నుతూ ఉన్నాడు. అరకలు దున్నుతూ ఉన్న ఎలీషాను తన పరిచర్య కొరకు పిలిచాడు. కొత్త నిబంధనలోకి వస్తే యోహాను కానివ్వండి, ఆంద్రేయ కానివ్వండి, యాకోబు కానివ్వండి, యోహాను కానివ్వండి, పేతురు కానివ్వండి, వీళ్ళు వలలు కడుక్కొనొచ్చుండగా నా వెంబడి రమ్మని యేసయ్య వాళ్ళని పిలిచాడండి. అంటే యేసు తన సేవకు ఎవరెవరిని పిలిచాడంటే, ఎవరెవరైతే పనిలో నమ్మకంగా చేస్తున్నారో నమ్మకంగా పనిచేసే వారిని తన సేవకు రమ్మని చెప్పి దేవుడు పిలిచాడు. సోమరులను, బద్ధకస్తులను, లేజీగా ఉండేవారిని, ఏ పని చేయకుండా అటు ఇటు తిరిగేవారిని దేవుడు తన సేవకు పిలవలా. కష్టపడి పని చేసేవారినే దేవుడు తన సేవకు పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైనా తన ఉద్యోగంలో ఉన్నప్పుడు తన సేవకు దేవుడు పిలిచాడు. ఓరకనే ఎవరిని తన సేవకు దేవుడు పిలిచినట్లుగా మనకి ఎక్కడ బైబిల్ గ్రంథంలో కనబడదు. పౌలును చూడండి, తన మతము కోసమై, తన యొక్క యోధా మతము కోసమై జనాలను హింసించే పనిలో ఉంటుండగా దేవుడు పౌలును పట్టుకున్నాడు, పౌలును రమ్మని కోరాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వినండి, ఎలీషాను తను సేవకు తనకు మారుగా ప్రవక్తగా ఉండడానికి పిలిచాడు. ఈ ఎలీషా ఎంత గొప్పోడో చెప్పమంటారా? 19వ అధ్యాయం ఆఖరి వచనం 21వ వచనం చదవండి. అందుకు అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తె నొగల చేత వంట చేసి జనులకు వడ్డించాను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఏం చేశాడట? అందరు చెప్పండి మాట. ఏం చేశాడట? ఉపచారము చేశాను. అందరూ చెప్పండి. ఉప్పు పప్పుచారు కాదు, ఉపచారము అంటే ఏంటో చెప్పమంటారా? ఊడిగం చేశాడట. ఏలియా వెనకాల తిరుగుతూ ఊడిగం చేశాడట. చాలా కష్టపడ్డాడట. ఊడిగం చేయడం అంటే ఒక బానిస మాదిరిగా ఏలియా వెనకాల ఉండి అతడు పరిచర్య చేశాడట. నూతనమైన సేవలోకి వచ్చిన ప్రతి బిడ్డ సీనియర్ దైవజనుడి దగ్గర పరిచర్య నేర్చుకోవాలి. సీనియర్ దైవజనుడి దగ్గర ఊడిదం చేయాలి, పరిచర్య నేర్చుకోవాలి. పరిచర్య చేస్తూ దేవుని యొక్క పరిచర్య చేస్తూ నేర్చుకుంటూ ముందుకు రావాలి. అందుకనే ఆ పరిచర్య చేసేవాడే, పరిచర్య జరిగించేవాడే ప్రవక్తగాను పాదిరిగాను రాబోయే కాలంలో దీవించబడతాడు. ఈనాడు పాట వస్తే సేవ చేసేస్తున్నారు చాలామంది. కొంచెం ప్రార్థన వస్తే నేను సేవకురాలని చెప్పుకుంటున్నారు చాలామంది. కొంచెమంది ఏదైనా కొంచెం తలాంతు దేవుడిస్తే, పాట తలాంతు ఇస్తే, లేదా మాటలు చెప్పే తలాంతు ఇస్తే, వాక్యం చెప్పే తలాంతు ఇస్తే, లేదా ప్రార్థన చేసే తలాంతు వస్తే నేను పాస్టర్ని అయిపోయానని చెప్పి చాలామంది పాస్టర్లుగా చలామణి అయిపోతూ ఉన్నారు. ఆ పరిచర్య కానీ ఆ సేవ కానీ నిలబడదు, పడిపోద్ది. ఒక దైవజనుడు అనేవాడు ఒక సీనియర్ దైవజనుడు దగ్గర ఖచ్చితంగా అతను ఏం చేయాలంటే ఊడిగం చేయాలి, పరిచర్య నేర్చుకోవాలి. పరిచర్యలో నుంచే ప్రవక్తలు ప్రాదిర్లు పుట్టుకొస్తారు. దేవుని బిడ్డలారా, నా సేవా జీవితం చూసుకుంటే నేను రక్షించబడిన తర్వాత మా సంఘములో చెరువులోకి వెళ్ళి నీళ్లు మోసుకురావాలి. కావిళ్లతో నీళ్లు మోసుకొచ్చేవాడిని. సీనియర్ దైవజనులు వస్తే వాళ్ళ కాళ్ళు నొక్కేవాళ్ళం,
వాళ్ళైనా పడుకునేవారు, కానీ మా చేతులకి నొక్కుతూనే ఉండేవాళ్ళు. ఎప్పుడు అయిపోద్దా సరిపోద్దా అంటారేని అనుకునేవాడు, కానీ ఏమీ అనేవారు కాదు. ఇంకో విషయం చెప్పమంటావా, అయ్యగారులకి ద్రాక్ష పళ్ళు, యాపిల్ పళ్ళు, జామ పళ్ళు తీసుకొచ్చి కోసి పెట్టి అక్కడ పెడుతుంటే ఆయన తింటూ ఉండేవాడు, మేము కాళ్ళు నొక్కుతూ ఉండేవాడు. ఆ పళ్ళెంక చూస్తుండేవాడు, ఒక పండు అయినా పెడతాడేమో చూసేవాడు, ఒక్క పండు పెట్టేవాడు కాదు. ఆఖరి నొక్కేసిన తర్వాత ఏమనేవాడు తెలిసిన, నా నెత్తి మీద చెయ్యట్టి దేవుడు నిన్ను దీవించును గాక అనేవాడు. అప్పుడు నేను చాలా బాధపడిపోయేవాడిని. పండెడితే బాగుండు కానీ నెత్తి మీద చెయ్యట్టి దీవించాడంటాడు ఏంట్రా బాబు అని చెప్పి నేను చాలా ఫీల్ అయిపోతుండేవాడిని. ఫీల్ అయిపోతున్న నాకు తర్వాత అర్థమైంది ఏంటి చెప్పమంటావా, ఈ రోజున మీ సేవడి ఎంతమందికి దీవెనకరంగా ఉండడానికి ఆ రోజు దైవజనుల నెత్తి మీద పెట్టిన ఆ ప్రార్థనే ఈ రోజున నా ఆశీర్వాదకరంగా మార్చింది. నేను చేసిన పరిచర్యే, సేవకు నేను చేసిన పరిచర్యే, సంఘాలు కట్టడానికి నేను చేసిన పరిచర్యే, మందిరాలు కట్టడానికి పెద్ద పెద్ద రాళ్ళు మోసాం. పిఠాపురంలో అయితే పెద్ద పెద్ద బండరాళ్ళు మోసుకొచ్చి చిన్న మందిరాలు కట్టడానికి పరిచర్య చేసాం. ఎన్నో పరిచర్య, సేవకుల కాళ్ళు నొక్కాం, వాళ్ళ బట్టలు ఉతికాం. ఒక అయితే సేవకురాలు యొక్క బట్టలు కూడా ఉతికాం మేము. మాకు సిగ్గుండేది కాదు. దేవుని సేవకుని పరిచర్య చేస్తే మేము దీవించబడతామన్న ఒక ఆలోచన మా దైవ సేవకులు మాకు చెప్పారు. ఒరే, నువ్వు దీవించబడాలంటే పరిచర్య చేయాలి, నువ్వు దీవించబడాలంటే నువ్వు పరిచర్య చేయాలి అని మాకు చెప్పారు. కాబట్టి మా చిన్నతనంలోనే యేసయ్యను నమ్ముకున్న తర్వాత సిగ్గు లేకుండా అన్ని పరిచర్యలు చేశాం. బ్యాంకులు మోసాం, రాళ్ళు మోసాం, బట్టలు ఉతికాం, కాళ్ళు నొక్కాం, నీళ్లు మోసాం, అన్ని పరిచర్యలు చేశాం. దేవుని బిడ్డలారా, అన్ని పరిచర్యలు చేసిన నన్ను దేవుడు ఈ రోజున కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కనబడుతున్న ఈ పరిచర్య కాదు మంది, రాబోయే దినాల్లో గొప్ప పరిచర్యను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఇంకా 25% ఉన్నాం, 100% ఇంకా రాలేదు. వచ్చే సమయం దగ్గర పడింది. యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సేవకుడు అనేవాడు ఏలీషా వలె ఏలియా దగ్గర పరిచర్య చేయాలా. పాట వస్తే పాదిరి అయిపోడు, వాక్యం వచ్చినంత మాత్రాన పాదిరి అయిపోరు, ప్రార్థన వచ్చినంత మాత్రాన పాదిరి అయిపోరు, మాటలు చెప్పినంత మాత్రాన పాదిరి అయిపోరు. పరిచర్య గుణము కలిగిన వాడు ఎప్పుడూ తగ్గించుకుంటాడు. మేము ఎందుకు అంత తగ్గించుకొని జీవిస్తామో చెప్పమంటారా? ఎందుకు అంత తగ్గించుకుంటామంటే, మాకు చిన్ననాటి నుండి, నేను యేసయ్యను నమ్ముకున్న నాటి నుండి పరిచర్య అంటే ఏంటో నాకు తెలుసు, శ్రమ అంటే ఏంటో తెలుసు, కష్టం అంటే ఏంటో తెలుసు, సేవకుడి యొక్క ఇబ్బందులు ఏంటో తెలుసు, సేవకుడు తిండి లేని రోజులేంటో నాకు తెలుసు, సేవకుడు పడ్డ ఇబ్బందులు ఏంటో తెలుసు, తన ఇంటిలో బట్టలు కొనుక్కోలేని స్థితి ఏమిటో నాకు తెలుసు, అతను ఎంత సేవకుడు ఇంటిలో ఎంత దరిద్రం అనుభవిస్తాడో నాకు తెలుసు. ఈ నిజమైన సేవకుడు ఎప్పుడు అంగు ఆర్భాటాలకి వెళ్లకుండా సేవలో నిరంతరము ఎలుగుతూ కరిగిపోయే కొవ్వొత్తులాగా ఉంటాడన్న సంగతి నేను కళ్ళారా చూశాను. అందుకే ఇప్పటికీ నేను అలాగే బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటాను. మీరు మెచ్చుకున్నారని ఒకలాగా, మెచ్చుకోలేదని ఇంకొకలాగా, నువ్వు తిడితే ఒకలాగా, తిట్టకపోతే ఒకలాగా, పెడితే ఒకలాగా, పెట్టకపోతే ఒకలాగా ప్రవర్తించే పాద్రి గారిని కాదు. నిన్న నేడు నిరంతరం నా యేసయ్య ఎలాగ ఉన్నాడో నా మనసు కూడా అలాగే ఉంటుంది, అలాగే ప్రవర్తిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా ఎదుట ఎలీషా ఏం చేయడం ప్రారంభించాడట? పరిచర్య. బిడ్డ, నీకు మంచి మాట చెప్తున్నాను, నీవు దీవించబడ్డానికి షార్ట్ మార్గం వాడు చెప్తున్నాను. తగ్గించుకుని పరిచర్య చేయి, ప్రభు నిన్ను దీవిస్తాడు. ప్రభు సన్నిధిలో పని దొరకమంటే భాగ్యంగా ఎంచుకోవాలి. మేము అలాగే ఎంచుకునేవాళ్ళం. ప్రభువా, ఈ పని మాకు ఇచ్చావు, ఇది అంత భాగ్యమయ్యా అని చెప్పి భాగ్యంగా ఎంచుకుని పనిచేసేవాళ్ళం మేము. మా చిన్నతనంలో మాకు తెలీదు, ఎప్పుడు మేము తిట్టుకోలేం, ఎప్పుడు సనగల, ఇది మా భాగ్యం అయ్యా, ఇది మా భాగ్యం అనుకుని మేము పని చేసుకునేవాళ్ళం. మాకు నేను యేసు నమ్మక ముందు చాలా రెబ్బలుగా ఉండేవాడిని. యేసు నమ్మిన తర్వాత ఇది నీ భాగ్యము ప్రభు అని చెప్పి నేను పని చేసుకునేవాడు. వినండి, నమ్మకంగా పనిచేసే ఏ వ్యక్తినైనా దేవుడు వదిలిపెట్టడు, విడిచిపెట్టడు, దీవిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. దానికి ఉదాహరణ నేనే. నేను ఎప్పుడు అపనమ్మకంగా ఏ పని, దేవుని పని చేయలా. ప్రతి దాంట్లో నమ్మకంగా పని చేసుకుంటూ పోయాను.
నమ్మకంగా పనిచేసిన నన్ను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలా. నా అనారోగ్యంలో విడిచిపెట్టలా, చచ్చిపోతాను అనుకున్న స్థితిలో నన్ను విడిచిపెట్టలా. దేవుడు నన్ను ఎప్పుడు తోసివేయలా, దేవుడు నన్ను ఎప్పుడు వదిలిపెట్టలా. ప్రతిసారి దేవుడు నన్ను కాపాడుకుంటూనే వచ్చాడు, నన్ను నిలబెడుతూనే వచ్చాడు. ఏమో ఇంకా నాతో ఆయనకి ఇంకా ఏదో పని ఉందో దేవుని బిడ్డలారా. యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరెదుట పరిచర్య చేశాడట? ఏలియా ఎదుట. ఎలీషా ఏం చేశాడట? పరిచర్య చేశాడు. వినండి, సీనియర్ దైవజనుడు తన వెనకాల ఉండి పరిచర్య చేస్తున్న ఎలీషాని పిలిచి అన్నాడు, నేను వెళ్తున్నాను, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఎలీషా ఏం కోరుకోవాలి చెప్పండి? ఇప్పుడైతే మనం ఏం కోరుకుంటాం చెప్పండి? అయ్యా, నీకు 4 చోట్ల స్కూల్స్ ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. గిల్గాల్లో ఒక సంఘం ఉంది, బేతేల్లో ఒక సంఘం ఉంది, ఎరుకోలో ఒక సంఘం ఉంది, యోర్దాన్లో ఒక సంఘం ఉంది. ఈ 4 సంఘాలు 2 సంఘాలు నాకు రాసే యజమానుడు అని అనలా. అయ్యా, నాకు పొలాలు కావాలి, నాకు ఇవ్వునైనా అని అడగల. నాకు ఆస్తి కావాలి, ఇవ్వునైనా అని అడగల. నాకు స్థలాలు కావాలి, ఇవ్వునైనా అని అడగల. లేకపోతే పలానా వెండి బంగారాలు కావాలి, వజ్ర వైడూర్యాలు కావాలి, భూలోక సంబంధం ఇచ్చిన భౌతికమైన వస్తువులు ఏవి అడగల. ఆత్మ సంబంధమైన సంఘాలు, స్కూల్స్ కూడా, ప్రవక్తల స్కూల్స్ కూడా అడగల. అంటాడు, అయ్యా, నీ మీద ఉన్న అభిషేకం 2 అంతల పాళ్ళు నాకు దయచేయి నాయనా అని అడిగాడు. అది ఎలా కుదురుద్ది? నేను ఇవ్వలేను. అది ఎవరు ఇవ్వగలరు? దేవుడే ఇవ్వగలడు. నీకు మాట చెప్తున్నాను, నేను వెళ్ళిపోతున్నప్పుడు నీవు గనక నన్ను చూస్తే గనక నువ్వు అనుకున్నది నీకు దొరుకుద్దని చెప్పాడు. గిల్గాల్కి వెళ్ళాడు. గిల్గాల్లో ఏలియాను ఎలీషా వెంబడించాడు. గిల్గాల్ నుంచి బేతేలుకు వచ్చారు. బేతేలు దాకా వచ్చాడు. బేతేలు దాకా వచ్చిన తర్వాత దేవుడు నిన్ను ఎక్కడే ఉండమంటున్నాడు అంటే ఎలీషా అంటాడు, యెహోవా జీవంతోడు నేను నిన్ను వదిలిపెట్టనన్నాడు. బేతేలు నుంచి ఎరుకోకు వచ్చారు. ఎరుకో దగ్గర ఉండిపోమన్నాడు. అక్కడున్న శిష్యులు కూడా అన్నారు, మీ గురువుగారిని తీసుకెళ్ళిపోతాడు దేవుడు, నీకు తెలుసా అన్నాడు. అన్నాడు, తెలుసు, నాకు తెలుసులే, మీరు మాట్లాడొద్దని గురువుగారి వెనకలు వచ్చాడు. ఈ ఎరుకో నుంచి మళ్ళీ యోర్దానికి వచ్చాడు. యోర్దానికి వచ్చిన తర్వాత వెళ్ళిపోమన్నాడు. ఎల్లనయ్యా, నీ అభిషేకం నాకు కావాలయ్యా అన్నాడు. యోర్దాను దాటి యువతలకు వచ్చారు. యువతలకు వచ్చిన తర్వాత పరలోకములో నుండి అగ్ని రథాలు కిందకు దిగి వచ్చాయట. చెప్పండి, ఏ రథాలు? చెప్పాలి. ఎక్కడి నుంచి దిగొచ్చాయి? పరలోకములో నుంచి అగ్ని రథాలు తీసుకొచ్చి ఎవరిని తీసుకెళ్ళడానికి వచ్చాయి? బదిరి వృక్షము కింద నన్ను చంపే ప్రభువా అని ప్రార్థన చేస్తున్న వాడిని తీసుకెళ్ళడానికి వచ్చాయి. అగ్ని రథాలు వచ్చాయి. అగ్ని రథాలు ఎక్కాడు, వెళ్ళిపోతున్న ఏలియాను ఎవరు చూచారట? ఎలీషా చూచాడు. చూసి అంటాడు, నా తండ్రి, ఇశ్రాయేలుకు రథమును రౌతువు నీవే కదా అని గట్టిగా కేకలు వేశాడు. ఎప్పుడైతే కేకలు వేశాడో ఏలియా మీద ఉన్న అభిషేకము దుప్పటి కింద పడింది. దేవుని బిడ్డలారా, యేసయ్యకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ దుప్పటి తీసుకున్నాడు. అద్భుతమైన మాట. ఏ దుప్పటితో అయితే ఏలియా యోర్దాను నదిని కొట్టాడో అదే దుప్పటితో ఎలీషా యోర్దాను నదిని కొట్టాడు. దేవుని బిడ్డలారా, ఏ ఏలియా అయితే దుప్పటితో యోర్దాను నది కొట్టగా పాయలైందో అదే దుప్పటితో ఎలీషా కొట్టగా యోర్దాను మళ్ళా పాయలైపోయింది. అద్భుతమైన విషయం చెప్పమంటారా? ఏలియా మీద ఒక ఆత్మపాళ్ళు ఉంటే ఎలీషా మీద 2 అంతల ఆత్మపాళ్ళు ఉంది. ఏలియా 2 రాజుల దగ్గర ఆ పరిచర్య చేస్తే ఎలీషా 4 రాజుల దగ్గర పరిచర్య చేశాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఏలియా 20 సంవత్సరాలు పరిచర్య చేస్తే ఎలీషా 40 సంవత్సరాలు పరిచర్య చేశాడు. గురువు గారు సగం చేస్తే దానికి రెట్టింపు ఎవరు చేశారు? శిష్యుడు చేశాడు. పరిచర్య చేసే గుణము నీకుంటే 2 అంతల ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని అభిషేకంతో నువ్వు నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2వ పరిచర్య చూద్దాం, తీయండి. 2వ పరిచర్య, దేవుడు 3 పరిచర్యలు అని చెప్పాను. ఇది పాత నిబంధన కాలపు పరిచర్య. 2వ పరిచర్య నూతన నిబంధన గ్రంథంలో పరిచర్య, ఏలియా చేసిన పరిచర్య చూద్దాం. తీయండి, లూకా శుభవార్త 9వ అధ్యాయం 29 నుంచి 31 వచనాలు తీయండి.
ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను, మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండరి. వారు మోషే, ఏలి అనువారు. వారు మహిమతో అగుబడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండరి. వినండి, చాలండి. ఇప్పుడు నూతన నిబంధన కాలములో ఏలియా చేసిన పరిచర్య ఏమిటంటే, యేసు ప్రభు వారు రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. అంతకుముందు మనం చూస్తే కనుక కైసరుదైన పిలుపు దగ్గర యేసుక్రీస్తు నన్ను ఎవరు అని అనుకుంటున్నారని, జనాలు ఏమనుకుంటున్నారని శిష్యుల్ని అడిగాడు. అయ్యా, నువ్వు ఏలియా అంటున్నారు, నువ్వు ఇర్మియా అంటున్నారు, నువ్వు బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నారు, ఆ ప్రవక్త అంటున్నారు, ఈ ప్రవక్త అంటున్నారు అని చెప్పారు. మరి నా గురించి మీరేమనుకుంటున్నారయ్యా అని అడిగాడు. వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. కానీ పేతురు ముందుకు వచ్చి అన్నాడు, నువ్వు సజీవమైన దేవుని కుమారుడు అయ్యా అన్నాడు. వెంటనే యేసుప్రభు అన్నారు, పేతురు, రక్తమాంసములు నీకు బయలుపరచలేదు, కానీ దేవుడే నా సంగతి నీకు బయలుపరిచాడని చెప్పాడు. ఆ తరువాత జరిగిన ఇన్సిడెంట్, 8 రోజుల తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఇది. అది జరిగిన 8 రోజుల తర్వాత యేసుప్రభు వారు పేతురుని, యోహాన్ని, యాకోబుని వెంట పెట్టుకుని తాబోరు కొండ మీదకి వెళ్ళాడు. దాన్నే రూపాంతర కొండ అంటారు. ఆ కొండ మీదకి నేను వెళ్ళాను. ఆ కొండ మీదకి నేను వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాను. ఒక దేవాలయం కట్టబడింది. ఒక పక్కనేమో ఏలియా ఉంటాడు, ఒక పక్కనేమో మోషే ఉంటాడు. దేవుడు యేసుప్రభు వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ప్రార్థనా మందిరం కట్టబడింది. ఆ ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి నేను ప్రార్థన చేశాను. తాబోరు కొండ మీదకి వెళ్ళి, చాలా ఎత్తైన కొండ. ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత యేసుప్రభు వారు ఆయన ప్రార్థన చేయుచుండగా ముఖరూపం మారిందట. మారిన వెంటనే అద్భుతమైన సంగతి చెప్పమంటారా, ఏలియాను, మోషేను వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారట. దేని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు అంటే, యెరూషలేములో యేసయ్య చేయవలసిన నిర్గమము అంటే ప్రయాణము. ఏ ప్రయాణము? భూలోకమును విడిచి పరలోకమునకు వెళ్ళవలసిన ప్రయాణము మధ్యలో జరగవలసిన సంభవాల విషయంలో వాళ్ళిద్దరూ కిందకు వచ్చి ఈ యేసు ప్రభును బలపరుస్తున్నారు. ఏమని బలపరుచుంటారు? ఒకసారి మనం ఆలోచన చేద్దాం, ఊహిద్దాం. మొట్టమొదటిగా మోషేను గురించి ఆలోచన చేద్దాం. మోషే ఏమని చెప్పుంటాడు యేసుక్రీస్తుకి? బైబిల్లో లేదు కానండి. అసలు యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చాడు కదా మోషే. ఏం చెప్పుంటాడు? అయ్యా, ధర్మశాస్త్రం నువ్వే ఇచ్చావు కదయ్యా, మేము ధర్మశాస్త్రం రాసింది నీ వల్లే కదయ్యా, నీవే కదా నాతో రాయించావు, ఈ ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు నీవే కదా, పరమునకు భూలోకంకి వచ్చిన వాడు నీవే కదా, మమ్ములను ఫరో చేతిలో నుంచి ఎలాగైతే నువ్వు మమ్మల్ని విడిపించావో, నువ్వు విడిపించిన దానికి గుర్తుగా నా కొడుకుకి ఎలియాజర్ అని పేరు పెట్టుకున్నాను కదయ్యా. ఫరో యొక్క దాసత్వంలో నుండి మమ్మల్ని ఎలాగైతే నువ్వు విడిపించి ధర్మశాస్త్రం ఇచ్చావో, ఇదిగో ఈ సర్వ పాప మానవాళ్ళందరినీ పాపములో విడిపించడానికి నీవే ధర్మశాస్త్రం అయి ఉన్నట్టు, నీవే దాన్ని నెరవేర్చి మా జీవితాల్లో పాపము నుండి విడుదల కలగజేయవలసిన వాడువు నీవే కదయ్యా అని చెప్పి, ఈ కార్యము నీవే చేయగలవాడవయ్యా, నీవు శరీరధారిగా ఈ లోకములకు వచ్చావు కాబట్టి, ఈ శరీరములో ఉన్నావు కాబట్టి, నీవే మానవుల పాపము నిమిత్తము ధర్మశాస్త్రము కాదయ్యా విమోచించేది, నీ రక్తమే విమోచించేది, ఈ కార్యము నువ్వు చేయాలి ప్రభు అని బలపరిచినట్లుగా ఉంటుంది. ఏలియాని అడుగుదాం. ఏలియా ఏం చెప్పుంటాడంటారు? ప్రభువా, పనికిమాలిన ఒకరితో ఉందయ్యా, దాని పేరు ఏలియా. ఎక్కడ మాట్లాడినా మొట్టమొదటి ఎవరి కోసం మాట్లాడతాడు చెప్పండి? యెజబేలు కోసమే మాట్లాడతాడు. అయ్యా, భయంకరమైన దురాత్మ కలిగిన యెజబేలు చేతిలో నుండి నన్ను నడిపించావే, చచ్చిపోతాను అనుకున్న వాడిని ఇప్పటి వరకు నన్ను బ్రతికించావే, మరణ భయం చేత ఉన్న నన్ను మరణించకుండా నన్ను అగ్ని రథాలు పెట్టి తీసుకెళ్ళిపోయావే, ఇప్పటికీ నేను మరణము రుచి చూచకుండా నిలబడ్డానే, ఒక మానవుడిగా ఉన్న నేనే మరణాన్ని రుచి చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ప్రభువా, నువ్వు ప్రార్థన చేసావు కదా గెత్సమనే తోటలో, నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించమన్నావు కదయ్యా,
తొలగించమని చెబుతావు కదయ్యా. మానవులకు జీవం ఇచ్చిన వాడువు నీవే కదయ్యా, మానవుల్ని బ్రతికించేవాడువు నీవే కదయ్యా. అరమును విడి లోకములోనికి శరీరధారిగా వచ్చావు కదయ్యా. శరీరధారిగా వచ్చిన నువ్వు మానవుల యొక్క శరీరములో ఉన్న నీవు ఇదిగో మరణమును జయించగలిగిన వాడువు, సమాధి యొక్క గుండెను చీల్చగలిగిన వాడువు నీ ఒక్కడవే కదయ్యా. మానవుడిగా ఉన్న నేను మరణాన్ని రుచి చూడకుండా వెళితే మరణములోనికి వెళ్ళి సమాధిలోనికి వెళ్ళి సమాధిని ఓడించగలిగిన వాడవు, మరణపు ముళ్ళును విరవగలిగిన వాడవు, విరిచి మానవుడికి విజయాన్ని, మరణం మీద విజయాన్ని అనుగ్రహించగలిగిన వాడు. నువ్వు ఈ కార్యము చేయకపోతే ఎవరు చేస్తారు ప్రభు అని చెప్పి బలపరిచినట్లుగా ఉందట. మోషే ధర్మశాస్త్రానికి నెరవేర్పు అయితే ఏలియా ప్రవచనాలకి నెరవేర్పు. ధర్మశాస్త్రాన్ని ప్రవచనాలను నెరవేర్చగలిగిన వాడు నీవే కదయ్య అని చెప్పి ఏలియా క్రొత్త నిబంధనలో యేసయ్యను జగద్రక్షకుడిని దేవాది దేవుణ్ణి బలపరిచే పరిచర్య చేశాడు. దేవుని బిడ్డలారా, యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కొత్త నిబంధనలో ఏలియా చేసిన పరిచర్య. మరి భవిష్యత్ కాలంలో ఏలియా చేయబోయే పరిచర్య చెప్తాను. తీయండి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. 11:3. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లు అయిన దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులు దహించి వేయును గనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవడును. తాము ప్రవచించిన దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకును వారికి అధికారము కలదు. వారికి మరియు వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము గలదు. వారి సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చి క్రూర మృగము వారితో యుద్ధము చేసి వారిని ఏం చేస్తుందట? చంపును. వినండి మాటలు. సంఘము ఎత్తబడిన తరువాత భూలోకములో 7 సంవత్సరాలు శ్రమల కాలం జరుగుతుంది. ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు జరుగుతాయి, మిగతా 3.5 సంవత్సరాలు మహాశ్రమలు జరుగుతాయని చెప్తారు. మొదటి 3 సంవత్సరాల్లో 7 ముద్రలు ఇప్పబడతాయి, 7 బోరలు ఓదబడతాయి. మిగతా 3.5 సంవత్సరాల్లో 7 పాత్రలు కుమ్మరించబడతాయి. ఈ 7 సంవత్సరాల మధ్యకాలంలో మొదటి 3.5 సంవత్సరాలు ముగిసిన వెంటనే 2 సాక్షులను దేవుడు పరలోకములో నుంచి కిందకు పంపిస్తాడు. వీళ్ళిద్దరు సాక్షుల గురించి బైబిల్ పండితుల్లో 3 వ్యాఖ్యానాలు ఉన్నాయి. మోషే, ఏలియా అని కొంతమంది అన్నారు. అలా కాదు, మరణము చూడకుండా వెళ్ళిపోయిన వారు భూమి మీద 2 ఉన్నారు, ఏలియా అలాగే ఆనోకు ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ ఏలియా ఆనోకులని కొంతమంది అన్నారు. ఇంకొంతమంది ఏమన్నారంటే ఏలియా ఆనోకు కాదు, మోషే ఏలియా కాదు, కొందరు దేవదూతలు పరలోకం నుంచి దేవుడు ప్రత్యేకించి పంపించిన దేవదూతలని కొంతమంది అన్నారు. కానీ ఇక్కడ బట్టి మనం చూస్తే కనుక మిగతా వ్యక్తి మోషేనా ఆనోకున తర్వాత చూద్దాం. కానీ ఒక వ్యక్తి మాత్రం ఇక్కడ ఎవరంటే కన్ఫామ్గా ఎవరంటే ఏలియా. ఇప్పుడు ఏలియా ఈ 3.5 సంవత్సరాల్లో పరలోకములో నుండి కిందకు భూమి మీదకు పంపించబడతాడు. భూలోకంలోనికి పంపించబడి 3.5 సంవత్సరాలు దేవుని యొక్క మాటలను వారు ప్రకటన చేస్తారు. ఇందాక దేవుడు అన్నాడు, లెక్కకు మించినటువంటి పరిచర్య నీతో నేను చేయిస్తాను ఏలియా అన్నాడు. లెక్కకు మించిన ప్రయాణము నీకు ఉంది ఏలియా అని చెప్పాడు. ఏంటి విస్తారమైన పరిచర్య ఏంటి? పాత నిబంధన కాలములో అభిషేకించే పరిచర్యను మనం చూస్తాం. కొత్త నిబంధన కాలములో యేసును బలపరిచే పరిచర్యను మనం చూస్తాం. ఈ శ్రమల కాలములో ఈ యొక్క ఏలియా చేసే పరిచర్య అండి ప్రపంచమంతా కూడా వింటదండి, ప్రపంచమంతా కూడా చూస్తుందండి. ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచాన్ని ఏలుతుందండి. యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, మిగతా ఏవైతే సోషల్ మీడియా ఉందో సోషల్ మీడియా అంతా కూడా మనం చూస్తూ ఉన్నామండి.
క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే క్రికెట్ మ్యాచ్ లైవ్ ప్రసారం ప్రపంచమంతా చూస్తున్నారు జనాలు. ఒకవేళ మనం చెప్తున్న వాక్యము లైవ్ ఇస్తే కనుక లైవ్ చూసేవాళ్ళు చాలామంది చూస్తారు ప్రపంచంలో. అలాగే ఇప్పుడే ఈ సాంకేతిక రంగము చాలా అభివృద్ధి చెందినప్పుడు ఆ శ్రమల కాలంలో ఇంకా సోషల్ మీడియా విస్తారమైనటువంటి అభివృద్ధి చెందుద్దండి. అందుకనే యెరూషలేము పట్టణంలో 2 సాక్షులు చేస్తున్నటువంటి పరిచర్య ఉంది, ప్రపంచమంతా చూస్తారటండి. అంటే ఒక దైవజనుడు ఏలియా చేసే పరిచర్య, వాళ్ళిద్దరూ కిందకు పరలోకంలో నుంచి కిందకు దిగి వచ్చి ఆ యెరూషలేము పట్టణంలో వారు 3.5 సంవత్సరాలు జరిగిస్తున్నటువంటి పరిచర్య ఉంది. ఆ పరిచర్యను ప్రపంచమంతా కూడా తిలకించేటట్టుగా ఉంటుందటండి. ఏంటి వీళ్ళ కిందకు వచ్చి చేసే పనేటో చెప్పమంటారా? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తారటండి. అప్పటికి సంఘం ఉండదండి. సంఘం భూమి మీద ఉండదు శ్రమల కాలంలో. మరి సంఘం ఎక్కడ ఉంటుంది? శ్రమల కాలము కంటే ముందుగానే సంఘము అనగా వధువును దేవుడు మధ్యాకాశంలోకి వచ్చి తీసుకెళ్ళిపోతాడు. సంఘము భూమి మీద ఉండదు. పరిశుద్ధాత్ముడు పోతూ పోతూ సంఘాన్ని కూడా కన్యకును సిద్ధం చేసి వెళ్ళిపోతాడు. భూమి మీద విడవబడతారు. ఎవరు విడవబడతారు? నాస్తికులు విడవబడతారు. ఎవరు విడవబడతారు? అన్య జనాంగం విడవబడతారు. ఎవరు విడవబడతారు? యేసును దేవుడిగా అంగీకరించని ఇశ్రాయేలు ప్రజలు విడవబడతారు. మరి ఇంకెవరు విడవబడతారు? చర్చిలోకి వస్తూ దేవుణ్ణి నమ్ముకోమని చెబుతూ దేవుని శక్తిని ఆశ్రయించగా దేవుణ్ణి పూర్తిగా నమ్ముకోక అటు ఇటు ఉండి నామకార్థ క్రైస్తవులుగా బ్రతికే ప్రతి ఒక్కడు కూడా సంఘములో ఎత్తబడి ఇక్కడే ఉండిపోతారు. నామకార్థ క్రైస్తవులు, డూప్లికేట్ క్రైస్తవులు అందరూ ఇక్కడ ఉండిపోతారు. అలాంటి సమయంలో ఇప్పుడు నమ్మి మారు మనసు పొంది రక్షణ పొందితే బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధంగా జీవిస్తే మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం, ఎత్తబడే సంఘంలో ఉంటాం. అప్పుడు రక్షించబడాలంటే హతసాక్షులుగా మారాలి. యేసును నమ్మామంటే చంపేస్తామంటారు, చచ్చిపోవాలి, మరొక మార్గం లేదు. యేసు నమ్మితే నేను చంపేస్తామంటారు. చనిపోవడానికి ఇష్టపడాలి యేసు కావాలంటే. నాకు యేసు వద్దంటే ఈ శ్రమలు నువ్వు తట్టుకోలేవు. అలాంటి టైంలో పరలోకంలో నుంచి ఏలియా మరొక దైవజనుడు 2 సాక్షులుగా కిందకు వచ్చి దేవుని వాక్యం ప్రకటిస్తారట. దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటుంటే వాళ్ళకి ఎగటుగా, కోపంగా, బాధగా ఉంటుందట. వచ్చిన వాళ్ళు తిన్నగా ఉంటారా? వర్షం కురవకుండా ఆకాశాన్ని మూసేస్తారట. నీటిని రక్తంగా మారుస్తారట. తెగుళ్ళు రప్పిస్తారట. వారి నోటమ్మట ఏమొస్తుందట? అగ్ని వస్తుందట. ఎదిరించిన వారందరినీ చంపేస్తుందట. శ్రమల కాలంలో ఏలియా చేసే పరిచర్య, ఈ అద్భుతమైన పరిచర్య జరిగిస్తూ ఉండగా దేవుని బిడ్డలారా ప్రపంచమంతా చూస్తుందట. ఒకప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో ఒక కొండ మీద చేశాడేమో, ఒకప్పుడు అరణ్యములో చేశాడేమో, ఒకప్పుడు ఆ తాబోరు పర్వతం మీద చేశాడేమో. ఇప్పుడు ప్రపంచమంతా చూచుచుండగా ఏలియా పరిచర్య దేవుడు కనబరుస్తూ ఉన్నాడు. అదే లెక్కకు మించిన ప్రయాణం చేసిన పరిచర్య. వీళ్ళ సాక్ష్యము చెప్పడం అయిపోయిన తర్వాత, 2 సాక్షులు వారి సాక్ష్యము చెప్పడం అయిపోయిన తర్వాత అగాధములో నుండి ఒక క్రూర మృగము బయటకు వస్తుంది. వీళ్ళిద్దరిని చంపేస్తుందటండి. వీళ్ళిద్దరూ చచ్చిపోవటం వల్ల, వినండి, మనం అనుకుంటాం యెరూషలేము పట్టణములో ఉన్న వారే ఆనందపడ్డారని అనుకుంటాం. చదవండి వాక్యం, 7వ వచనం చదవండి. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. వారికి ఉపమాన రూపముగా సొదొమనియు ఐగుప్తనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడిన. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకు సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనివ్వరు. 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించుచు ఉత్సహించుచు ఒకడికొకడు బహుమానాలు కట్నములు పంపుకుందరు. అబ్బా, చాలా సంతోషిస్తారట.
భలే చచ్చిపోయారా, మమ్మల్ని బాధ పెడతారా, మమ్మల్ని ఇబ్బంది పెడతారా, నీళ్ళు ఆపేస్తారా, వర్షాన్ని ఆపేస్తారా, అగ్నితో చేస్తారా, భలే తెచ్చారని చెప్పి శవాలు పాతి పెట్టనివ్వకుండా అలాగే సంత వీధుల్లో వదిలేస్తారట. ఇది ప్రపంచమంతా చూస్తారట. అందుకని నేను చెప్పాను, ఆయా భాషలు మాట్లాడేవారు, వంశముల వారు, ప్రజలకు సంబంధించిన వారు, ప్రపంచమంతా వీళ్ళని చూసి సంతోషిస్తుందట, ఆనందిస్తుందట. కరెక్ట్గా 3 రోజులైన తర్వాత పరలోకము నుండి దేవుని జీవాత్మ వారిలోనికి వచ్చి వారిని బ్రతికించి మరలా పరలోకమునకు వారిని తీసుకుని వెళ్ళిపోవచ్చుండగా పెద్ద భూకంపం కలుగుద్దట. ఆ భూకంపం వల్ల 7,000 మంది చనిపోయారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏలియా చేత మహిమ కలిగిన, ప్రపంచమంతా వీక్షించగలిగిన పరిచర్యను దేవుడు ఏలియా ద్వారా జరిగించాడు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. చంపే ప్రభువా, నా బతుకొద్దు ప్రభువా, నేను బతకను ప్రభువా, నాకొద్దు ప్రభువా అన్న వాడితో శక్తికి మించిన పరిచర్యను దేవుడు జరిగించాడు. ఒక అద్భుతమైన మాట చెప్పి నేను ముగిస్తాను. చంపే ప్రభువా, నా బతుకు ఎందుకు పనికి రావట్లేదయ్యా, ఒంటరిదాన్ని అయిపోయానయ్యా, విలువ లేకుండా పోయిందయ్యా, విసిగిపోయానయ్యా, కుటుంబంతో విసిగిపోయానయ్యా, నా పిల్లలతో విసిగిపోయానయ్యా, నా భర్తతో విసిగిపోయానయ్యా, నా భార్యతో విసిగిపోయానయ్యా, అయ్యా నా తల్లితో విసిగిపోయానయ్యా, నా తండ్రితో విసిగిపోయానయ్యా, నా పిల్లలతో విసిగిపోయానయ్యా, వద్దయ్యా నన్ను చంపేయి ప్రభు అని ఒకవేళ నువ్వు ఏడుస్తూ ఉన్నట్లయితే, అలాంటి బాధలో నువ్వు ఉన్నట్లయితే, నన్ను అపార్థం చేసుకున్నారు, నా బ్రతుకు ఎందుకు పనికిరాదయ్యా, నా జీవితం ఎందుకు పనికిరాదు, బ్రతికి ఉండి ఎందుకయ్యా, చచ్చిపోతేనే మేలు అని నువ్వు అనుకుంటే కనుక ఈ మధ్యాహ్నం ఒక మంచి మాట నీకు చెప్తున్నాను. దైవ బిడ్డ, దేవుని బిడ్డ, నీకు మంచి మాట చెప్తున్నాను. నువ్వెక్కడ ఉన్నా, ఎక్కడ కూర్చున్నా, నా మాటలు వింటున్నా నీతో ఈ మాట చెప్తున్నాను. చనిపోతామనుకున్న నీతో శక్తికి మించిన జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు, పరిచర్యను ఇవ్వబోతూ ఉన్నాడు, బ్రతుకునివ్వబోతూ ఉన్నాడు, కార్యము చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. నిన్ను చూచిన వారు లోకమంతా చూసి మెచ్చుకునే పరిచర్య, లోకమంతా చూసి మెచ్చుకునే జీవితాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. ఏడవకు, బాధపడకు, చంపేయమని ప్రార్థన చేయకు, నీ బలమిమ్మని ప్రార్థన చేయి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.